అందరికీ శనార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. యూట్యూబర్లు గలీజు తమ్మనైళ్ళు పెట్టి చెప్తుండ్రట నీతులు. దేశంలో రాజకీయం లీడర్లు మాట్లాడుతున్నారట బూతులు. తెలంగాణ రాష్ట్రంలో బాగున్నదట మలి సర్కారు పనితీరు. పథకాలని బిరాన్ని అమలు చేస్తామన్నాడు శ్రీధర్ సారు. ఈవీఎంలుంటే ఎన్నికలప్పుడు ఉన్నదట అనుమానము. బ్యాలెట్ వ్యవస్థ ఉంటేనే బాగుంటుంది అంటున్నారట జనము. దేశ రాజధాని ఢిల్లీకి ప్రయాణం కట్టింది మహిళా మంత్రి సీతక్క. బీసీలకు 42% రిజర్వేషన్ సాధించుకొస్తుందట పక్క. పట్నంలో ఒక్క తీరుగా కురుస్తున్న జోరు వానలు. పోవాలంటేనే గజ్జుమని భయపడుతున్నారు జనాలు. రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతుర్రో ఏం పలుకుతుర్రో అట్లనే ఉన్నట్టు యూట్యూబ్ ఛానళ్ళల్లో పెద్ద పెద్ద ఎడ్డింగులు పెట్టుకుంటా థంబ్నెయిల్లు తయారు చేసి పెట్టేస్తురట. భాష ఉందాతనము గొప్పతనం మొత్తం ప్రశ్న పట్టిస్తురట. ఉన్నట్టు రాయమని చెప్పేది నాయకులే. అట్లా రాస్తే తప్పు పడుతున్నది కూడా ఎవరు అంటే ఇగో అయ్యా వెంకయ్య నాయుడు సారు. ఇక చెప్పుర్రు ఎట్లెట్లా. ఆ భాష ఉందాగా ఉండేది అయి ఉండాలి. ఆ భాష సంస్కారానికి దర్పణం పట్టేదిగా ఉండాలి. మరి ఉంటలేదా సారు? ఈ విషయాన్ని కూడా నేటి పాత్రికేయులు నేటి రాజకీయ నాయకులు ఈ భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు, ఏంది పలుకుతున్నారు, అదేదో చాలా గొప్ప అనుకుంటున్నారు. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే రాజకీయం లీడర్లు ఎందుకు సారో భాష ఉందాతానా అని దిగదారుస్తుర్రో అసోటోళ్లకు మీరే కౌన్సిలింగ్ ఇస్తే మంచిగుంటదేమో. మళ్ళీ ఎవరన్నా బూతులు మాట్లాడినా వాళ్లకు రాజకీయ జీవితమే లేకుండా చేస్తే బాగుంటుందేమో. అట్లా కూడా ఆలోచన చేస్తే మంచిగుంటదేమో. ఇంకేమన్నా చెప్తారా? ఛానల్స్ ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టుకున్నారు. ఎవరికి వాళ్ళు అధికారం ముందు పెట్టుకుని దానికి మనం ఏం కాదని అనుకోండి. ఇప్పుడు అలాగే కొంతమంది సోషల్ మీడియా కాకుండా ఇప్పుడు ఇంకేదో యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు. వాటి వస్తున్నాయంత ఆ మాటలు అసలు వినడానికే కాదు, సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా హర్షించడు. కానీ వాటిని అదేం చేస్తున్నాం సార్, వాళ్ళు అన్నారు ఆ విధంగాను అన్నారు. బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. లిమిట్లు దాటి లీడర్లు మాట్లాడితే ఉరుమురిమి మంగళం మీద పడ్డది అన్నట్టు యూట్యూబ్లలో ఎట్లున్నది అట్లా పెడితే రాజకీయం లీడర్లకు బుద్ధి చెప్పవలసిన మీరు యూట్యూబర్లను తప్పు పట్టుడేందో. అయ్యా రాజకీయం నేతలారా, కొందరు లీడర్లు మాట్లాడే కొన్ని అన్పార్లమెంటరీ మాటలతోని యూట్యూబర్లను ఇట్లా అనే కాడికి వస్తున్నది. కాబట్టి పెద్ద మనిషి వెంకయ్య నాయుడు సార్ చెప్తున్నట్టు ఇప్పటి సందాన మంచిగా మాట్లాడుండ్రి. పెద్ద ఆయన చెప్పిన మాట కన్నా గౌరవం ఇయ్యండి సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు పురాగా అమలు చేస్తామని చెప్పి ఏలుబడిలకు వచ్చిన కాంగ్రెస్ లీడర్లు 6 గ్యారెంటీల కొని అమలు చేసిరట. అసలు ఏది చక్కగా అమలు చేయలేదు, నడిమిట్లా నాగలిడిచినట్టు చేస్తుండ్రని తెలంగాణలో చాలా మంది పబ్లిక్ అంటుంటే అమలు చేసినామని ఎవరన్నారే బాలన్న అంటారా? ఇగో అయ్యా ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సార్ ఇక చెప్పుర్రి. మేము ఇచ్చిన గ్యారెంటీలో భాగంగా సింహశాతం అమలు చేస్తా ఉన్నాం. ఇంకొన్ని చేసేది ఉంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో అన్ని చేసి తీరుతాం. అయ్యా శ్రీధర్ బాబు సారు, త్వరలో అమలు చేస్తామంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుందా? త్వరలో అంటే ఏమన్నట్టు సారు, దానికో డేటు కూడా పెట్టాలి. కానీ అట్లా కాకుండా అనుమానాల పీన్లు ఎప్పుడంటే నిత్యరేపే అన్నట్టు మీరు అమలు చేస్తామన్న అన్ని పథకాలు కూడా ఎప్పుడు అమలు చేస్తారు సారు అంటే నిత్యరేపే అన్నట్టు త్వరలో అనుకుంటా ఎన్ని దినాలు ఇట్లా పొద్దు గడుపుతారు. ఫలాని తారీఖు వరకు పక్కాగా అమలు చేస్తామని ఇప్పటికన్నా ప్లాన్ చేసుకొని చెప్పుర్రి. లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు అంటే ఎట్లుంటారంటే సొచ్చేదాకా సోమలింగం సొచ్చినాక రామలింగం అన్నట్టు, ఓడెక్కేదాకా ఓడ మల్లన్న ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టే ఉంటారు అన్నట్టు అనుకుంటారు. వాళ్ళు అట్లా అనుకోకుండా ఉండాలంటే మీరు ఇస్తామన్న పథకాలు వెంటనే అమలు చేసి మాట నిలబెట్టుకుంటే మీ ఇందిరమ్మ సర్కార్ ఇజ్జత్ ఏమన్నుంటుంది. లేకుంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో మీ పార్టీ పతారా మీరే ఓడగొట్టుకున్న వాళ్ళు అవుతారు. మీ షేయి పార్టీ పరువు మీరే చేతుల తీసుకున్న వాళ్ళు అవుతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. టెక్నాలజీ టెక్నిక్లు తెలుసుకొని తెలంగాణను ఫుల్ డెవలప్ చేసినామని చెప్పుకునే మాజీ ఐటీ మంత్రి కమ్ కార్ పార్టీ లీడరు కేటీఆర్ సారు మళ్ళా మునుపటి రోజులు ముంగడికి తీసుకురావాలని చూస్తున్నాడట. అంటే కార్లు బస్సులో పోయినోళ్ళు మళ్ళా ఎడ్ల బండ్లు గుర్రపు జట్కాల మీద పోవాలని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మాట్లాడుతుండా అంటే ఇక ఇనుండ్రి. అయ్యా కేటీఆర్ సారు ఎన్నికల సంఘం ఆఫీసర్లతో ఏం చెప్పిర్రు బాలన ముచ్చట్లు చూస్తున్న వాళ్ళకి చెప్పుండ్రి. అంటే భారతదేశంలో ఉన్న ప్రజల్లో అనుమానాలు ఏవైతున్నాయో ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి ఈవీఎంలకు సంబంధించి వీటిని నివృత్తి చేయండి, ఈవీఎంలను తొలగించండి, రివిజన్ అనేది పద్ధతిగా పారదర్శకంగా చేయండి అని చెప్పి నొక్కి చెప్పాము. ప్రజల్లో ఎందుకు అనుమానాలు ఉన్నాయి సారు? ఈవీఎం మిషన్లలో ఎట్లా ఓట్లు వేయాలనో, ఏ కట్క ఒత్తితే కుయ్యమంటదో, ఏ కట్క ఒత్తితే కుట్టుకుమంటదో
అన్ని అప్పట్లో మీ 10 ఏళ్ల ఏలుబడిలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో ఈవీఎం డమ్మీ మిషన్లు పట్టుకపోయి చూపెట్టుకుంటా ప్రచారాలు చేసింది మీరు కాదా? మీరు చెప్పినట్టే చెప్తే జనం కూడా ఏ అనుమానాలు లేకుండా ఓట్లు వేయలేదా? మళ్ళీ మీరే ఇప్పుడు ప్రజలకు అనుమానాలు ఉన్నాయి అనబడితిరి. ప్రజలకు ఏ డౌట్లు ఉన్నాయి సారు? పబ్లిక్కు ఉన్న ముఖ్య డౌట్లు ఏందంటే మా ఓట్లతోని గెలిచిన మాకు మంచి చేస్తామన్న పబ్లికే చేయకపోవటే. అనుమానం మాత్రం మీ కారు పార్టీ లీడర్ల కాడ నుంచి కాంగ్రెస్ పార్టీ లీడర్ల దాకా అందరూ మీరు ప్రజల కోసం అంటుంటే మా ఓట్లతోని గెలిచిన లీడర్లు మాకు మంచి చేస్తారేమో అనుకుంటే చేయకపోవటే అని పబ్లిక్ మాత్రం అనుమానపోతున్నారు సారు. మీ కారు పార్టీ లీడర్ల కాడ నుంచి కాంగ్రెస్ పార్టీ లీడర్ల దాకా అందరూ మీరు ప్రజల కోసం అంటుంటే మీ మాటల మీదనే జనానికి ఎక్కువ అనుమానం ఉంటుంది. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు మీరు నిలబెట్టుకోకపోయే వరకల్లా డౌట్లు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ముందుగాల అనుమానాలను తొలగించి ప్రజలకు మీ పాలకుల మీద నమ్మకం వచ్చేటట్టు చేస్తే ఈవీఎంల మీద ఎవ్వలకు ఏ అనుమానాలు ఉన్నాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ బీసీ లీడర్లు మొత్తం రైలెక్కి ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ కాడ బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం లొల్లి చేస్తున్నారు కదా. అయితే 2 దినాల సంది మహిళా మంత్రి సీతక్క కానొస్తలేదు, ధర్నాకు పోతలేదా, దూరంగా ఎందుకుంటుందని అంటున్నారు కదా. మరి ఏమనుకున్నదో ఇప్పుడు ఢిల్లీకి పోతున్నదట. అగో ఢిల్లీకి పోయేందుకు హైదరాబాద్ పట్టణంలో ఉన్న శంషాబాద్ గాలిమోటల డిపో కాడికి పోతున్నది కదా. మళ్ళీ సర్కారు వచ్చినాక కాంగ్రెస్ లీడర్లకు గడియ రికాం లేదు, గవ్వ ఆమ్దాన్ లేదు అన్నట్టు ఉన్నా కానీ మహిళా మంత్రి సీతక్క రాష్ట్రంలో చాలా పనుల్లో బిజీగా ఉండేసరికి అంత బిజీల బీసీ లీడర్లతో కలిసి దేశ రాజధాని హస్తినాపురంకు పోయేందుకు మంత్రి మేడంకు కుదరలేదట. అందుకే అందరోలే రైళ్ల కాకుండా గాలిమోటల బిరాన పోయి అందరితోని కలిసి సెంట్రల్ సర్కారు మీద సమరం చేయబోతున్నదట. పోరాటాలు చేసే అక్క పోరాటం ఫలించాలని కోరుకుందాం. అమ్మ అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క బీసీల కోసం బీభత్సంగా పోరాటం చేసేందుకు ఢిల్లీకి మంచిగానే ప్రయాణం కట్టిండ్రు. చాలా మంది అడవి బిడ్డలు గిరిజన బిడ్డలు వాళ్ళ బతుకులు మారుస్తారని ఆశతోని మిమ్మల్ని మంత్రి పదవిలో కూర్చుండబెట్టిర్రు. కానీ పొడు భూముల కోసం అడవి బిడ్డలు పోరాటాలు చేస్తున్నా, పోలీసులను ఎదిరిస్తున్నా మీరు మాత్రం వాళ్ళ గురించి ఆలోచించకుండా ఇట్లా హస్తినాపురంకు ప్రయాణం గడుతుంటే కూట్లెరాయి దియ్యనోడు పోయి ఎట్లెరాయి తీస్తా అన్నట్టు చేస్తున్నట్టే కొడుతున్నది. అధికారంలోకి వచ్చేదాకా అడవి బిడ్డల ఆలతు మారుస్తామని చెప్పిన మీ షెయి సర్కారు లీడర్లు ఇప్పుడు సప్పుడు కూడా చేస్తలేరెందుకు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మాజీ చదువుల మంత్రి కారు పార్టీ లీడర్ సబితా ఇంద్రారెడ్డి మేడంను గంజిలయ్య కంటే గలీజ్గా చూస్తుర్రట, పచ్చి పులుసు కంటే కడుపలసన అన్నట్టే చేస్తుర్రట. అగో సబితా మేడము అంటే తెలవనోళ్ళు ఎవ్వరు ఉండరు, షేవెళ్ళ చెల్లెమ్మ అంటే గుర్తుపట్టనోళ్ళు ఉండరు. అసొంటి మేడంకు మర్యాదలు ఎవ్వరు ఇస్తలేరు అంటారా ఈనుండ్రి. చూసినరా మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న బాలాపూర్ దగ్గర కొత్త రేషన్ కార్డుల పంపకాల కార్యంకు పోయిన మాజీ చదువుల మంత్రి సబితా మేడంకు మర్యాద కూడా చేస్తలేరట. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే అయినందుకు స్టేజీ మీద కుర్చీ చేసి కూర్చోబెట్టింది కూడా లేదట. ఓడిపోయిన షెయి పార్టీ లీడర్లను దగ్గర కూర్చోబెట్టుకొని కారు పార్టీ ఎమ్మెల్యేను మొత్తం కాన కూడా అంతలేరని మస్తుగానే బాధపడ్డది ఈనుండ్రి. రేషన్ కార్డు ఇస్తున్నప్పుడు కూడా పార్టీ పరంగా ఇస్తున్నట్టు ప్రోటోకాల్స్ పక్కన పెట్టి పార్టీ పరంగా ఉన్న మాజీలను అందరిని కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడితే ప్రభుత్వ కార్యక్రమం అని చెప్తున్నారు మంత్రి గారు, ప్రోటోకాల్ పాటించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈయనరా ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. అయినా కూడా మంత్రి గారు ఇగ్నోర్ చేసి దాన్ని స్టేజ్ మీద వాళ్ళని అందరిని అట్లే కూర్చోబెట్టడంలో ప్రయత్నం చేయడంలో నేను బైకాట్ చేసి బయటికి రావడం జరిగింది నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ. మంత్రి శ్రీధర్ బాబు సార్ కూడా ఇట్లా కావాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడంను తక్కువ చేసి చూసినట్టు అనిపిస్తున్నదని, వెనకట ఎవరో కోపంతో చెరువు మీద అలిగిపోయినట్టు వెంటనే గులాబీ బలగమును మొత్తం తీసుకొని ప్రోగ్రాం నుంచి బయటకు వచ్చిందట. అమ్మ మాజీ చదువుల మంత్రి సబితమ్మ, అప్పట్లో మీ కారు పార్టీ ఏలుబడిలా మీరు కూడా మీ సర్కారు చేసే కార్యంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఎట్లా చూసినరో తెలియందా? కొంత ముట్ట చెప్పుతున్నట్టున్నారు. అయినా ప్రోటోకాల్ మీద పెట్టిన ఈ మనసు మీ మహేశ్వరం నియోజకవర్గంలో మిమ్ముల ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల మీద పెడితే మంచిగుంటుంది. అప్పుడు మీరు రాకున్న మీటింగులకు రావాలని ప్రజలే పిలుస్తారు మేడము. అట్లెందుకు మీకు ఆలోచన వస్తలేదో మీకే తెలవాలి మేడం అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారుకు మంత్రి పదవి ఇస్తామని అప్పట్లో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు మాట ఇచ్చిండట. మొన్నటిదాకా కూడా మంత్రి పదవి ఇస్తారని ఆశపెట్టి ఆశపడ్డోరి నోట్లే పాసుపడ్డట్టు చేసిండట. మాటిస్తే తప్పడని చెప్పుకునే ముఖ్యమంత్రి సారు అట్లా చేసిండా అంటే ఈనుండ్రిగో. అయ్యా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు చెప్పుండ్రి. మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను సీనియర్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్నమని వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి. ఇన్నరా రాజాలు సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించినాం,
పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాగా. అయ్యా సీఎం రేవంత్ సారు మరి కోమటిరెడ్డి రాజాలు సారుకు కూడా మంత్రి పదవి ఇస్తామని అన్నారట. ఇప్పుడెందుకు మంత్రి పదవి ఇయ్యలేదో కూడా చెప్తారా? కాంగ్రెస్ పిప్పలకు పోవలసిన ముడుపులు బ్యాగులు ముట్టలేదని ఇట్లా రాజాలు సార్ను దగ్గరికి రాణిస్తలేరా? లేకుంటే షేప్ పార్టీ లీడర్లకు మర్యాద మంచిగా చేస్తలేడానికి ఇట్లా మినిస్టర్ పోస్టు ఇయ్యలేదా అని అనుకుంటుర్రు. అయినా రాజగోపాల్ రెడ్డి సారు మంత్రి పదవి కోసం ఇంత మండిపడుతున్న మీరు ప్రజల గురించి కూడా ఆలోచన చేస్తే మీ మునుగోడు ప్రజల గోడు వాపితే జనమే ముంగడికొచ్చి మీకు మంత్రి పదవి ఇచ్చేదాకా పోరాటం చేస్తోళ్ళు కదా. అట్లా చేయకుండా ఇట్లా మాట్లాడు ఏందో మీకే తెలవాలి. మంత్రి పదవి రాకుంటే మీకే ఇంత మంట ఉంటే మీరు ప్రజలకు ఇస్తామన్న పథకాలు ఇవ్వకుంటే వాళ్ళకు ఎంత కోపం ఉంటుందో ఆలోచించుర్రి సారు. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలో పార్లమెంటు కాడ ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున ధర్నా చేస్తుర్రు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎంపీలు ధర్నాకు ఎందుకు దిగిర్రు? వాళ్లకు అట్టముక్కలు పట్టుకొని ధర్నా చేయవలసినంత బాధ ఏమొచ్చిందే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు, హస్తినాపురం దాకా పోయి అసలు ముచ్చట అరుచుకుందాం పారి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా ఇట్లా బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు పాసు చేయాలని ప్లకార్డులు పట్టుకొని నోరు నయ్యంగా పార్లమెంటు బయట నిలబడి వీ డిమాండ్ 42% రిజర్వేషన్ అనుకుంటా మంచిగానే ఒరుతుండ్రు. ఇట్లా ఎండల నిలబడి కాళ్ళు గుంజంగా కూడా కాయస్గా నిరసన అయితే చేస్తుర్రు. ఎంపీలు అట్లా పోరాటం చేస్తుంటే ఆరాట పడుతుంటే బీసీలంటే వాళ్ళకి ఏమన్నా ప్రేమన అనిపిస్తలేదు. అయ్యా ఎంపీలారా, తెలంగాణ పబ్లిక్ కు మిమ్మల్ని ఏరికోరి ఎంపీలుగా నిలబెట్టిర్రు. మీరు ఇప్పుడు పార్లమెంటు సమావేశాల్లో ఇట్లా బీసీ బిల్లుతో పాటు తెలంగాణకు రావాల్సిన నిధుల మీద కూడా మాట్లాడి తెలివిగా సెంట్రల్ సర్కార్ నుంచి పైకం పట్టుకొచ్చే పని పెట్టుకుంటే చాలా మంచిగుంటది. టైం దొరికితే చాలు మైకు పట్టి మంది పార్టీల మీద వడి ఒర్రే కంటే ఇగురంతో కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసి రాష్ట్రానికి రావాల్సిన పైకంను పట్టుకొస్తే మట్టుకు మీకు పబ్లిక్లో మంచి పేరు వచ్చుడు మాత్రం ఖాయం అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడం పబ్లిక్ కోసం మస్తు తిప్పలు పడుతున్నదట కదా. ఓదికు ఏడికి పోయినా కానీ ఏ పల్లెకి పోయినా ఎమ్మెల్యే మేడం గల్లబడితే చాలు పబ్లిక్ అంతా మరలబడి మర్యాద కూడా ఇవ్వకుండా పరిశాన్ చేస్తుంటే పబ్లిక్ కోసం పాటు పడుతున్నదని ఎవరన్నారే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు మునుబట్టి చెప్తా పారి. అగో కార్లు కాన్వాయ్ పక్కకు పెట్టి ట్రాక్టర్ ఎక్కి పోతున్నదంటే ఆమె కారు గిట్లా ఖరాబ్ అయిందా అనుకునేరు. కారుకి ఏం కాలేదు, కాన్వాయ్ కూడా ఏం కాలేదు. అమ్మ ఎమ్మెల్యే మేడము జర పైలంగా పట్టుకోరి. కార్లో ఉన్నట్టు సీటు బెల్టులు ఉండయి, సీట్లు మెత్తలోలే మెత్తగా ఉండయి. అసలే తువ్వ మంచిగా లేనట్టున్నది, మళ్ళా పరిశాన్ అవుతుంది. ఆడికైనా మేడం కూర్చునేందుకు మెత్తడి తువ్వాలోటి వేసిండ్రు కదా. ఇంతకు ఎన్నడు లేనిది ఇప్పుడు ఇట్లా ట్రాక్టర్ మీదనే ఎక్కి ప్రయాణం ఎందుకు గట్టింది అంటే కార్ల పోవుకుంటా అరుచుకుంటే నిలబడ్డ తావుల్నే జనం నిలదీస్తురు అనుకున్నదో ఏమో గాని ట్రాక్టర్లో ఎక్కిపోతేనన్నా ప్రజలు కసిరించుకోకుండా ఉంటారు అనుకోని ఇట్లా ప్రయాణం గట్టిందా ఎట్లా అంటే యశస్విని రెడ్డి మేడం చెప్తేనే ఎరకాయ తట్టున్నది. అమ్మ యశస్విని రెడ్డి మేడము, మీరు ట్రాక్టర్ ఎక్కిపోతుంటే ఆ తొవ్వ ఎంత అద్మానం ఉన్నదో చూసిర్రు కదా. అది మరి బయలకాడికి పోయే తొవ్వనేనో ఏ ఊరికన్నా పోయే తొవ్వనేనో బురద ఉంది. బండ్ల మీద పోయేటోళ్ళు అయితే పయ్యలు స్లిప్ అయి జారి పడేటట్టుండ్రు. నడుచుకుంటూ పోయేటోళ్ళు అయితే చెప్పులు చేతులు పట్టుకొని నడిచిపోయేటట్టే ఉన్నది. ఇట్లా మీ పాలకుర్తి నియోజకవర్గంలో చాలా దగ్గరలో తొవ్వలు సాపులేక సడకులు సత్యనాసున్నాయి. వానొస్తే వలవల, ఎండొస్తే గలగల అన్నట్టే ఉన్నాయి. గత బీఆర్ఎస్ ఏలుబడిలా గవ్వే బురద రోడ్లు. మీరు ఎమ్మెల్యే అయినాకరన్నా పాలకుర్తి రోడ్లు పాలు పోస్తే ఎత్తుకునేటట్టు నున్నగా ఉంటాయేమో అనుకుంటే పొక్కలు గుంతలతోని పొట్టు టక్కర్లా ఇతున్నాయట. రోడ్లు బంగ్లాల మంత్రి కోమటిరెడ్డి వెంకటాల సార్తోని మాట్లాడి రోడ్లు ఓపించి పుణ్యం కట్టుకోండి మేడం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉద్యమ పార్టీగా పుట్టి ఫక్తు రాజకీయ పార్టీగా మారిన కారు పార్టీ మొత్తం పోయి కమలం పువ్వు పార్టీలా కలిసిపోయిన గులాబీ పార్టీ లీడర్లంతా గుంపుగా పోయి బీజేపీలుగా బిస్తర్లు వరిచిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సార్ మాత్రము మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సార్ను ఇడిచిపెట్టాడట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? మీరే చూడుండ్రి. అయ్యా కారు పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సార్ ఇక చెప్పుర్రి. పార్టీ విలీనమైన కేటీఆర్ గారు ఎంబడి నడుస్తుందప్ప పార్టీ విన్నారా ఏమంటుండో? అయ్యా జనార్దన్ రెడ్డి సారు ఓదికు మాజీ మంత్రి కేటీఆర్ సారు తోడబుట్టిన చెల్లె కవితమ్మని బీఆర్ఎస్ పార్టీ గోడలకు బీటలు వారేటట్టు చేస్తున్నదని చాలా మంది లోపల అనుకుంటుంటే తోడబుట్టిన చెల్లెనే అన్నను తోడేలు లెక్క చూస్తుంది అన్నట్టు ఉన్నదని బాగా మంది మాట్లాడుకుంటుంటే నెత్తురు వంశగా పుట్టిన అన్నా చెల్లెల్లే ఎడముఖం పెడముఖం అన్నట్టు ఉన్నారన్నట్టు అనుకుంటుంటే ఏ రక్త సంబంధం లేని మీరు, ఏ అనుబంధం లేని మీరు కాటికి పోయేదాకా కేటీఆర్ సార్ను ఇడిచిపెట్టేదే లేదంటున్నారంటే మిమ్మల్ని తారీపు చేయవలసిందే. మీరన్నట్టే బరాబర్ మాట మీదనే నిలబడి
పడితే మాత్రము మళ్ళొచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికారంలోకి వస్తే మట్టుకు అటు కారు పార్టీ పెంప కేసీఆర్ సారు ఇటు మాజీ మంత్రి కేటీఆర్ సారు దగ్గరుండి ఓ మంత్రి పదవి మీకు అప్పజెప్పుడు ఖాయమే కావచ్చు. కాబట్టి మీరు మనసు నిమ్మలం చేసుకొని మళ్ళా ఆలోచన చేయకుండా ఖాళీ అవుతున్న కారు పార్టీలా కాలం ఎలా తీయండి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా ఆఫీసర్ల పరితరం ఎట్లున్నదంటే దొంగలు పడ్డాక 6 నెలలకు ఏమో చేసినట్టున్నది కదా. ఎందుకే బాలన్న అట్లా అంటున్నావు అంటారా? లేకపోతే ఎందులా ఒదికు వరదలు వచ్చి ఇండ్లు వాడకట్టులు బంగ్లాలు మునిగిపోయి బండ్లు కార్లు అన్ని వాహనాలు కొట్టుకపోతే ఇప్పుడు పోయి ముప్పు ఎట్లొచ్చిందని అరుచుకుంటుర్రట. అగో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ ఇట్లా మొన్నటి వాహనాలకు మొత్తం వరద నీళ్లతో కొట్టుకపోయిన మోర్లు రోడ్లు చూస్తుంటే తలుపు పెట్టి చెప్తే కొలుపు పెట్టి ఈని చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు చేసినట్టు అనిపిస్తలేదు. అయ్యా హైడ్రా పేపర్ రంగనాథ్ సారు హైడ్రాను పట్టుకొచ్చి హైదరాబాదు ఆలతు మారుస్తాము, వరద నీళ్ళు అనేటి రోడ్డు మీదికి రాకుండా ఇకమత్ చేస్తాము, చెరువులు సాపు చేస్తాము, నాలాల మీద నజరు పెట్టి నడిమిట్ల ఆపకుండా పని మొత్తం పూర్తి చేస్తాము అంటిరి. పట్టణంలో కొత్త కుంటలు సాపు చేస్తున్నాము, వరదలు వచ్చినా చిన్న తకిలీవు కాకుండా చేస్తున్నామని అంటిరి. మొన్నటి వానలకు మొత్తం వాడకట్టులు ఏం లేకుండా వరద నీళ్లతోనే నిండిపోయినాయి. చాలా మంది ఇండ్లల్లో నీళ్లు కూడా నిలిచిపోయినాయి. బండ్లని కొట్టుకపోయే భాగ్యనగరం ప్రజల బతుకు తెరువు బరువైపాయే. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు యుగురంతో పని చేయాలి, ఇబ్బందులు వాపాలని చెప్పబడితిరి. మీరిట్లుంటే ఇక ముఖ్యమంత్రి రేవంత్ సార్కు కూడా ఒక ముచ్చట చెప్పాలి. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు 1000 కోట్లు ఖర్చు పెట్టి అందాల బామల పోటీలు పెడితిరి. అవిటితో ఏం అక్కేరా లేకపాయే. ఫ్యూచర్ సిటీలు భవిష్యత్తు నగరాలు భాగ్యనగరం మంచుకుంటే భవిష్యత్తుల నిర్మిద్దురు గాని మొదలు పట్నం ప్రజల బాధలు వాపుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దేశంలో ఉన్న పోస్ట్ ఆఫీసులలో సర్వర్లు మొత్తం ఎక్కడికక్కడ అయిపోయినాయట. పోస్టు చేసేందుకు పోయిన పబ్లిక్ మొత్తం సర్వర్లు స్లో అయ్యేసరికి ఆగమాగం అయ్యారట. అగో సెంట్రల్ సర్కార్ హయాంలో నడిచే పోస్ట్ ఆఫీసులలో సర్వర్లు పనిచేయక ఆగిపోవుడేంది. మరి వాళ్ళ ఐటీ టీము ఏం చేస్తున్నట్టు అంటే అరుచుకుందాం పారి. హైదరాబాద్ పట్టణంలో ఉన్న మెయిన్ బ్రాంచ్ల పొద్దుగాల 10 గంటల నుంచి సర్వర్లు మొత్తం డౌన్ అయిపోయినాయట. పోస్ట్ ఆఫీసుకు సేవల కోసం వచ్చిన పబ్లిక్ మొత్తం నిలబడి కాళ్ళు రిల్లలు పట్టినాయట. కానీ సర్వర్లు సాపయి సేవలు పొందింది లేదట. పొద్దుగాల 10 గంటలకు పోయి లైన్లు కడితే పగటిలు 1 గంట దాకా సాఫ్ట్వేర్ సర్వర్ డౌన్ అయ్యిందని వచ్చిన కస్టమర్లను కూడా ఆఫీసర్లు ఆపేసిరట. చంద్రమండలం మీదికి కూడా రాకెట్లు పంపేంత టెక్నాలజీ తెచ్చిన మోడీ సారు అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేంత టెక్నాలజీ ఉన్న భారతదేశంలో పోస్ట్ ఆఫీసులలో సర్వర్లు సతాయించుడేంది. మరి ఐటీ ఆఫీసర్లు ఏం కమాయి చేస్తున్నట్టు అంటే ఏమో ప్రభుత్వ ఉద్యోగులమని చెప్పుకునే వాళ్ళకే ఎరుకుండాలి. కొందరు అవసరం ఉంటుందని స్పీడ్ పోస్టు చేయాలనుకుంటారు. అసంటోళ్ళ పరిస్థితి ఏందంటారు ఏమొచ్చటిన్నోళ్ళు. పనిగల మేస్తిరి పందిరేస్తే కుక్కదోక తలిగి కూలిపోయింది అన్నట్టే ఉన్నది కదా. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో వచ్చిన చాలా రోడ్ల ముచ్చట కూడా ఈ సర్కారు ఏలుబడిలా ఇప్పట్లో రోడ్లే చక్కగా పోస్తలేరు. మరి ఏ సర్కారు పాలనగిరి ఎలుగబెట్టినప్పుడు పోసిన సడాకులు సాపుగలేవు అంటారా? అన్ని ముచ్చట్లు నేను చెప్పుకుంటూ వస్తా పాండ్రి. అగో చూస్తురా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మీద పోసిన రోడ్లు ఎంత అద్మానం ఉన్నాయో. లారీకి లారే మోర్లే మొత్తం పడిపోయింది. ఇది ఏడనంటే తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ గడ్డ మీద పెద్ద లీడర్లు పేరు మోసిన ఏషకాళ్ళు కొందరు పబ్లిక్ను మోసం చేసే మోసగాళ్ళు ఉంటున్న బంజారా హిల్స్లా. ఆ రోడ్డు గుత్త పట్టుకున్న గుత్తేదారు రోడ్ల కాంట్రాక్టు పట్టుకున్నప్పుడు ఏ కంపెనీ సిమెంట్ వాడిండో ఏ కంపెనీ సలాక వాడిండో రోడ్లు ఎట్లా పోయించిండో చూస్తేనే పైకం ఎక్కువ మింగి పనులు తక్కువ చేసిండేమో అనిపిస్తలేదు. లారీ దిగబడేంత దరిద్రం పనులు చేయించటోళ్లకు కాంట్రాక్టులు ఎందుకు ఇస్తారో ప్రజల పానాలతో ఎందుకు ఆడుకుంటారో అనిపిస్తున్నది. పెద్ద లారీ అయ్యేపటికే అట్లా జతికింది. అదే ఏ సైకిల్ మోటార్లో స్కూటీలో అయితే అట్లా వడుతోనే నీళ్ళలా కొట్టుకపోయి గండిపేట షేర్లను మూసీ నదులను తేలేటి కావచ్చు. అట్లా లాపర్వగాల సడాకులు పోయించిన ఆ గుత్తేదారు ఎవరో గుంజుకొచ్చి రోడ్లు మంచిగా పోయిస్తే మళ్ళా నికాలాస్ మాలుతోని రోడ్లు నిర్మించకుంటే ఎన్నటికైనా నిలదీస్తారని గుత్తలు పట్టుకునేటోళ్ళు కూడా మంచిగా పని చేస్తారేమో. హైడ్రా పేపర్ రంగనాథ్ సారు అసొంటోళ్ళ మీద చర్యలు తీసుకుంటే బాగుండు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. హలో ఓలా, మీ దగ్గర పడవలు ఉంటాయా? అదే నీళ్ళలో వేటి లేవా? కార్లు బండ్లు ఉంటాయా? ర్యాపిడో మీ దగ్గర పడవలు ఉంటాయా? ఉంటే ఒకటి పంపాలి. అది గిట్టు జూబ్లీ హిల్స్ బండ్లే ఉంటాయా? పడవలు ఉంటాయా?
ఎటన్నా పోవాలంటే ఏదైనా బండో ఆటోనో బుక్ చేసుకుంటారు. మన మహేంద్ర ఏమో పడవ కావాలని అడుగుతున్నాడు. ఇదంతా నువ్వు చేసిన కథనే అయ్యా. పని మీద పట్నం బొమ్మని దోలితివి, నన్ను ఇడిరికిత్తివి. అగో ఎలుకలకు బోను పెట్టినాడు నీకు పెట్టిన ఆయేమి గండ్ల ఇరికిచ్చుడు ఏమున్నది? పని అయితే బస్ ఎక్కి రా చక్కగా. ఇక బస్ ఎక్కొచ్చుడు నాకు తెలియదు, మరి నువ్వే చెప్పాలి. నేను ఆఫీసులకు పోయి బయటకు వచ్చే వరకు చెరువు తయారైంది. బయట చెరువు ఆఫీసులకు ఎందుకు వస్తుంది మహేంద్ర? బోరు చేస్తేనే చిన్న పోరడు పోసినట్టు కూడా సుక్క నీళ్లు రావు పట్టంలా. గల్లి నీళ్లు గాడ ఎక్కడి? ఊర్లే పేరుగల్ల ఇంజనీరు ఇల్లు కడితే కుక్కతోక తలిగి కూలిపోయిందట. గట్లున్నది మన లీడర్ల పనితనంతో తయారైన చెరువు మరి ఇది. అయ్యో లీడర్లకు మోకాళ్ళున్న మతి కూడా అరికాళ్ళకు పోయిందా ఏమి? గట్లెందుకు చేసిర్రు? పిచ్చోని చేతిలో రాయి అన్నట్టు అయింది ఆ కథ. అరికాళ్ళకు కాదు, అంతకు మించే అనుకో. పట్నంలో చిన్న చిన్న చినుకులు పడ్డా కూడా నీళ్లు పోయే తొవ్వలేక చెరువులు కుంటలు తయారైతున్నాయి. మరి చిన్న చిన్న గలీలలో ఏడనో ఆడనో అనుకుంటే అది వేరు. జూబ్లీల్స్ అసలు గలీలు కూడా చెరువులు లెక్కనే కనిపిస్తున్నాయి వానలు పడితే. మరి దీన్ని ఏమంటావు చెప్పు? లీడర్ల పనితనం గట్లున్నది. నీళ్లు పోయే తొవ్వలు సాపు లేక పెద్ద పెద్ద చెరువులు లెక్క కనిపిస్తున్నాయట పట్నం. అందుకే పట్నంలో వానాకాలం వచ్చే లోపల కొందరు మన ఆర్టీసీ డ్రైవర్లను తీసుకొని బస్సులు నడిపేటోళ్లకు పడవలు నడిపే ట్రైనింగ్ ఇవ్వాలి. కొందరికి బస్సుల బదులు పడవలు అప్పచెప్పి నీళ్లు మునిగిపోయి ఉన్న కాడలను ఎక్కించుకొని తీసుకురండి, మళ్ళీ బస్సులు ఎక్కిరని చెప్పాలి. గట్లనే ఉన్నది. ఎందుకంటే మన లీడర్ల కోతలు గొప్ప, చేతుల చిప్ప అన్నట్టే ఉంటుంది పనితనము. వాళ్ళు ఈ పని సగబెట్టి నీళ్లు మళ్ళించే వరకే సగం కాలం పోతుంది. ఇక మరి జనాలకైతే సౌలత్ ఇవ్వాలి కదా. అందుకే బస్సుల బదులు ఆర్టీసీ డ్రైవర్ అన్నలకు పడవలు ఇవ్వాలంటారు. ఎండాకాలం గొంగడి కప్పుకున్నట్టు గట్లనే ఉన్నది కదా లీడర్ల పనితనము. ఏలుబడిలకు వచ్చేదాకా ఏతులు కొట్టి తర్వాత జనాలకు గోతులు తీసుడేనా? నువ్వు చెప్పింది అక్షరాల ₹1,00,000 ముచ్చట బాలన్న. ఇగో పట్నంలో మేనోళ్ళు రాక్షసుని లెక్క నోరు తెరుచుకొని ఉండబట్టే మీదికెళ్ళి నీళ్లు నిలిచి ఉంటాయా. కింద రోడ్డు ఉన్నదా మేనోళ్ళు ఉన్నదా తెలియదా. పుసుకునల్లా కాలెత్తి అంటే అయిపోయా డుబుక్కన మునిగి ఆడ మూసినదిలో తేలుడే. ఇంకేముంటది ఏముండది. మరి గట్ల నీళ్లు నిలిచిన కాడ రోడ్డు చూసి పోవాలంటేనే గజ్జుమని భయపడుతున్నారు జనాలు. గట్ల వానాకాలం తెలియక నీళ్లు నిల్చున్న డ్రైనేజీ మీద కాలు పెట్టి అటే పోయిన వాళ్ళు, పెద్దమూర్ల పక్కకు నిల్చుంటే అలా పడే వరకు నీళ్ళలా కొట్టుకుపోయిన వాళ్ళు, జీవి పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు. గట్లేమన్నా అయినప్పుడే ఆఫీసర్లు ఠాకూర్ సినిమాల డాక్టర్లు ఆగమాగం చేసినట్టే అప్పటి మందని చేస్తారు. తర్వాత వాళ్ళు ఉత్తమ ముచ్చటనే. జర పనితనం ఏదన్నా చూపించాలి కదా ఆఫీసర్లు. వానాకాలం వచ్చే ముందటనే జాగ్రత్త పడాలి కదా. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు తొడ మీద అగ్గి పడ్డదిరా తీసేరా లింగయ్య అన్నట్టే పనిచేస్తారు ఆఫీసర్లు. వానాకాలం రాకముందే చేసుకోవచ్చు కదా నీళ్లు పోయే సౌలతులు. వాన చిలుకులు పడతాయని తెలిసే నీళ్లు నిలుస్తాయని తెలిసే మొదలే డ్రైనేజీలు సాఫ్ చేసి నీళ్లు నిలవకుండా చేసుకోవచ్చు కదా. ఏదన్నా అయితేనే పనితనం చూపి అన్న. అయినా వాళ్ళకేం నొప్పి చెప్పు. వాళ్ళు ఎప్పుడన్నా డ్రైనేజీలో దిగబడితే తెలుస్తుంది. వాజీవి ముచ్చట వాంది కాకపోతే ఊరు మొత్తం రాక్తా అన్నట్టు లీడర్లకు ఏం నొప్పి? పాపం అటు డ్రైనేజీ సాపు చేసే అన్నలకు కూడా సవలతులు లేక రోగాలు వస్తున్నాయట. ఎన్నడు మారుతారో ఏమో వీలు గాని నువ్వు నీళ్లు పోయినాక పైలంగా రాజేరా. ఇగో ఇవి అలానే తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని